నిర్దోషినిగా ఉన్నాడు చూచిన దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు కదా. మనము నిర్దోషినిగా దేవుని దృష్టికి కనబడాలి కదా. దైవికమైన దృష్టిలో నీవు నేను మనము నిర్దోషినిగా కనబడాలి. హలో, మనుషులు ఎదుట మనం ఎలాగున్నాము అనేది అది నథింగ్. దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాము అనేదే. దావీదులో దేవుడు అదే చూచాడు, యోబులో కూడా అదే చూచాడు. యోబులో నిర్దోషత్వాన్ని చూచిన దేవుడు నీలో నాలో మనలో కూడా అదే చూస్తున్న దేవుడు. ఖచ్చితంగా నేను అంటాను, వాళ్ళ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో దేవుడు చేయడా? నువ్వు నిర్దోషినిగా ఉంటే చేయడా? నీ తలంపులు నిర్దోషంగా ఉంటే చేయడా? నీ చేతులు నిర్దోషం ఉంటే చేయడా? నీ నిర్దోషత్వం బట్టిన చూచిన దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. మూడవదిగా దేవుని బిడ్డలారా, మనము చూచినప్పుడు ప్రియులారా, మనము దానియేలు అనే వ్యక్తి ప్రియులారా బబులోను సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన అత్యున్నతమైన స్థానములో ఉన్న వ్యక్తి. బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళినప్పటికీ దైవాత్మ చేత నింపబడిన దానియేలు ఆ కాలములో రాజభోజనమును పెడతా ఉంటే రాజభోజనమునే తృణీకరించి, అయ్యా నాకు రాజభోజనం వద్దు కానీ శాకాహారం మొక్కొద్దన్న రేసు రక్త వేజేయం. అదే మనోళ్ళు అయితేనా బంపర్ ఆఫర్ వదులుతారా? రాజుగారు భోజనం మొక్కలో కక్కలు ఉంటే ఏమన్నాడు? అయ్యో నాకు వద్దా, నాకేం కావాలా? పప్పుసారు కావాలా, శాకాహారం కావాలి. హల్లెలూయా. దానియేలు అయ్యేవి నాకు వద్దా అన్నాడు, శాకాహారం ఇవ్వమన్నాడు. సరే, మాంసం తిన్న ముక్కల ముఖాల కంటే శాకాహారం ముఖమే బాగుంటుంది. అది అర్థమవుతుందా? సరే, దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు. అతనికి దర్శనం ఏదైనా సరే దేవుడు బయలుపరచగా చెప్పేవాడు. ఇప్పుడు చూడండి, నెబుకద్నెజరుకు మంచి వ్యక్తిగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు బెల్షస్సరుకి దర్యావేషుకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వ్యక్తిగానే. కానీ ప్రియులారా గమనించండి, ఈ బెల్షస్సరు రాజు కాలంలో ప్రియులారా ముగ్గురు, దర్యావేషు కాలంలో ముగ్గురు ప్రధానులు ఉన్నారు. ముగ్గురు ప్రధానులు ఉంటే ఆ ముగ్గురు ప్రధానులలో 120 మందిలో నుంచి ముగ్గురు ఎన్నుకున్నారండి. ఈ ముగ్గురులో దానియేలు గారు ప్రముఖుడు. ఏ సంగతి జరిగినా ముందు రాజుగారు ఎవరు చెప్పేవాడు తెలుసా? దానియేలు గారికే చెప్పారు. ఉన్నవాళ్ళు ఎంతమంది? ముగ్గురు. పెద్దలు ముగ్గురు ఉన్నారనుకోండి, పాస్టర్ గారు ఇద్దరిని పక్కనెట్టేసి ఓ పెద్దగా చెప్పాడు అనుకోండి, ఓ పెద్దకి కలవరించాడు అనుకోండి, అన్నీ ఆయనకి చెప్పాడు అనుకోండి, ఉన్న ఇద్దరు పెద్దలకే ఎలా ఉంటుందండి? ఒరే మనం ఎందుకురా పేరుకి, ఎప్పుడైనా మనల్ని పేరెట్టి పిలిచాడా? చూడండి, అత్తమాటలు ఎవరిని? దానియేలుని పిలుస్తున్నాడు. కూతున్న ఎవరికి చెప్తున్నాడు? దానియేలుకే చెప్తున్నాడు. ఒరే మనం ఎందుకురా అధిపతులం? ఒరే రాజుగారి దగ్గర నుంచి మనోడిని ఎలాగైనా తప్పించేయాలి, ప్లాన్ వేద్దాం. ప్లాన్ వేసి ఏం చేయాలా? తప్పించేయాలి. మొత్తం మీద ఈడెక్కడ దొరుకుతాడా? ఒరే కనిపెట్టరా. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? దానియేలుని కనిపెట్టారు. ఈడు ఎక్కడైనా తప్పు చేస్తాడేమో పట్టుకుందామని పాపం అమాయకులు అలాగ కనిపెట్టగా చూడండి, బైబిల్లో రాయబడింది ఏంటి తెలుసా? దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగవైన హేతువు కొరకు వీళ్ళు కనిపెడతా ఉంటే దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గనుక
దానియేలులో తప్పైనను లోపమైనను వీళ్ళు ఏం చేయలేకపోయారు, కనుగొనలేకపోయారు. అమ్మా ఇది ఎక్కడ దొరుకుతాడని ఏం చేశాడు తెలుసా, దానియేలును చూశారు వీళ్ళు. ఏదైనా నిందేసేద్దాం, వీడు దొరుకుతాడేమో. ఇది ఎక్కడ దొరుకుతాడండి? నమ్మకస్తుడై నేరమైనను తప్పైనను చేయువాడు గనక అతనిలో తప్పైనను లోపమైనను మనుషులు కనుగొనలేకపోయారండి. రే వీడు దొరుకుతారని పరీక్షించాం కానీ రే ఏ విషయంలో వీడు దొరకలేదురా, ఎలాగరా అని ఇంకా కొంచెం ముందుకెళ్తే వీళ్ళకు ఒక వంక దొరికిందండోయ్. మన తెలుగులో సామెత ఉంటుందిగా, ఏ వంక లేనోడు, అబ్బా ఎంత మెమ్మనంగా చెప్పారు, ఏ వంక లేనోడు డొంకెట్టుకుని ఏడిచాడని. ఈ దానియేలుకు ఒక అలవాటు ఉంది. అదేంటి చెప్పనా, ప్రతిరోజు వెళ్ళి ముమ్మారువుని మోకాళ్ళుని ప్రార్థన చేయటం. చూడ బైబిల్లో చూస్తే ఇతడు మనుషులు అతడు దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేకపోయాము. మనుషుల విషయంగా ఏ లోపం కనుగొనలేకపోయాం, దేవుని విషయంలోనే లోపం. ఏంటి దేవుని విషయంలో లోపం? తాను నమ్మిన తన దేవునికి రోజుకి 3 సార్లు ప్రార్థన చేయడం లోపమా? వీళ్ళిద్దరికి లోపం అది. అదే లోపం కాబట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసా, రేయ్ ఒక ప్లాన్ చేద్దాం అన్నాడు. ఏంటనంటే 1 నెల రోజుల వరకు ఏ దేవునికి ఎవరు ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ఎవడైనా ప్రార్థన చేశాడు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి ఎక్కడ వేసేద్దాం, సింహాల బోన్లో వేసేద్దాం అని ఒక శాసనం చేసేద్దాం అని అనుకు వీళ్ళు కుట్రలు పడిచాను. 7వ వచనం చదవండి ఒకసారి. రాజ్యపు ప్రధానులు స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినాల వరకు మరి ఏ దేవుని యొద్దైనను రాజా ఈ ప్రకారముగా పుట్టించి మాదీల యొక్కయు చేయించి రాజుగారి చేత ఆమోద ముద్ర ఏం చేశారు. హల్లెలూయా. అమ్మా ఏంట్రా ఈయన చేసిన తప్పు ఏంటి? ప్రార్థన చేస్తే సింహాల భూమిలో పడేయడం అని శాసనం చేసిబడింది. ఇట్టి శాసనం మీద సంతకం చేయబడినని దానియేలు తెలిసి కూడా ఆగాడా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేస్తే నిన్ను తీసుకెళ్ళి సింహాల భూమిలో పడేస్తానంటే ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఫోన్లో సింహాల భూమి అక్కర్లేదు, నువ్వు ప్రార్థన కనుక వెళ్తే నీ ఆధార్ కార్డు తీసేస్తాను అన్నాను అనుకోండి. అమ్మా సచ్చిగల అయ్యారు, బస్సు ఎక్కాలంటే ఆధార్ కార్డు అండి, అన్నిటికీ మరి అలాగండి బాబు. ఆధార్ కార్డు తీసేస్తే ఫ్రీ బస్సు ఏమైపోద్ది అయ్యారు? ఆధార్ కార్డు తీసేస్తే ఇంకేమండి బాబు, ఏమండే మరి అన్నీ పోతాయి కదండి. పోలేండి బలుసుకూరని బతుకుతూ ఉంటాం అయ్యారు. ఈ 30 రోజులు ఇంటికాడ నేను మనసులో ఏం చేస్తాను, పైకి చేయను కానీ గుండె అంతా నీవే, మనసు అంతా నీవే. మనసులో మేము ప్రార్థన చేసుకుంటామండి బాబు. హలో చిచ్చి మనమైతే అలాగే ఆలోచించే ఉండవు. కానీ ఇట్టి శాసనం మీద సంతకము చేయనని దానియేలు తెలిసి కూడా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ముమ్మారు మోకాలు ఊని తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా అతడు తన దేవునికి ప్రార్థన చేయించు దేవుని స్తుతిస్తున్నాడు. చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. శాసనం మీద చేయబడినని తెలిసి కూడా ప్రార్థన మానలేదు. అదే నువ్వు గట్టిగా ఎండగాస్తే రావు గుడికి, వర్షం కుడితే రావు, ఆదివారం ఏదైనా ఫంక్షన్ తగిలితే రావు,
ఏమండి, ఈయన ప్రార్థన మానలేదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? ప్రార్థన చేయటం మానుట యెహోవాకు విరోధమైన పాపం. నేను నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను? పాపం చేయలేను. మొత్తం మీద వీడు ప్రార్థన చేశారు కదా, ఈ సంగతి తెలిసిపోయింది వాళ్ళకి. ఎవరికి? వీళ్ళిద్దరికి. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రాజా, మన రాజ్యంలో ఒకడు నీ ఆజ్ఞని ఏం చేశాడు? ధిక్కరించాడు. అందరూ పాటించారు కానీ ఆడొక్కడ ధిక్కరించాడు అని అనగానే పాపం రాజుగారు ఎవరో అనుకున్నాడు. రేయ్ అని పట్టి బంధించి తీసుకురండి అని చెప్తే వాడిని తీసుకుని రాజుగారి దగ్గరికి దానియేలు తీసుకురాగానే రాజుగారు కూడా తినలేదు, వేసి రక్తం వేసి. హల్లెలూయ. రాజుగారు కూడా ఏమైంది? మదిపోయింది. అరే వీడు అలా చేసి ఉండేవాడు కాదు కదా. ఒక్కసారి ఆమోదమైన తర్వాత దాన్ని రద్దు చేసే అధికారం రాజుకు కూడా లేదు. తీసుకొచ్చి ఎక్కడేసేయాలి చెప్పండమ్మా. అందుకే అసెంబ్లీలో చట్టాలు చేసేటప్పుడు ఆమోదం అవ్వకుండా ఏం చేస్తారు? ఆపుతారు. అర్థమైందా? ఆ బిల్లు ఆగిందంటే ఇంకా అది ఆమోదం మందులో. అందుకే దాన్ని ఆమోదం అవ్వకుండా ఆపుతూ ఉంటారు. రాజుగారు ఆమోద ముద్ర వేసాడు అనుకోండి, ఆమోదం అయిందనుకోండి, దాన్ని ఎవరు కూడా రద్దుపరిచే అధికారం ఎవరికి లేదు. పాపం రాత్రి తెల్లవాళ్ళు రాజుగారికి ఇంకా మనసు కుదురలేదు, చాలా వ్యాకులు పడ్డాడు. దానియేలుని ఎలా అయినా రక్షించాలని మనసులో అనుకున్నాడు. పాపం సూర్యుడు అస్తమించే వరకు విడిపిద్దామని ప్రయత్నం చేశాడు. ఉపవాస దినం సాటించాడు. నాట్యాలు ఇవన్నీ మానేశాడు. ఒక మాట చెప్పనా, దానియేలు మాత్రం హాయిగా సింహాల భూమిలో ప్రార్థన చేసుకుని ఆయన హాయిగానే ఉన్నాడు. కానీ రాజుగారికి మాత్రం కుదురలేదు. దేవునికి స్తోత్రం. ఆయన సింహాల భూమిలో హాయిగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుని హాయిగా ఉన్నాడు. రాజుగారికే ఉపవాసం, విందులు లేవు, నాట్యాలు లేవు, ఏమీ లేవు. రాజుగారికి ప్యానం కుదురలేదు. ఎప్పుడు తెల్లారుతుందని చూడండి ప్రియులారా. ఈయన తీసుకెళ్ళేమో సింహాల భూమిలో పడేశారు. రాత్రి తెల్లవాళ్ళు ఉపవాసాలు, నాట్యాలు ఏం జరగలేదు. వీడికి నిద్రట్లేదు రాజుగారికి. ఇప్పుడు చూద్దాం, తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. 6వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అనగా, అందుకు దానియేలైన రాజు చిరకాలము జీవించునుగాక. ఆమేన్. 22వ వచనం చదువుదాం. నేను నా దేవుని దృష్టిలో ఎలా కనబడ్డాను? నిర్దోషినిగా కనబడ్డాను గనక ఆయన తన దూతను పంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా సింహాల నాళ్ళు మూసేసాడు. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఎలాగున్నాడు దేవుని దృష్టిలో? ఇప్పుడు నిర్దోషిగా ఉన్నాడు గనుకనే దేవుడు ఏం చేశాడు? ఆయన తన దూతను పంపించాడు కదా. సింహాలలో ఏం చేయడం? మూయించేశాడు కదా. చెప్పండి, దేవుని చేత నిర్దోషిగా కనపడ్డాడుగా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా నోలను మూయించాను. రాజా, నీ దృష్టికి కూడా నేను నేరము చేసిన వాడను కాను కదా అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నాడు కాబట్టి సింహాలలో ఏం చేశాడు? మూయించేయడు కదా. సింహాలు ఏమైనా చేసినాయా? చెప్పండి గట్టిగా. మొత్తం మీద రాజుగారు, ఒరే ఈ సంఘటన చేసిన వాళ్ళు ఎవడరని పరీక్షిస్తే వీళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబాలతో తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చి సింహాల బోన్లు వేసేయమంటే గేట్ ఎత్తాలని సింహాల బోన్లు వేసేస్తే బైబిల్లో రాయబడి మాట అంటే తెలుసా? వాళ్ళ కిందకు కూడా రాకుండానే ఏం చేసినండి సింహాలు
మరి రాత్రంతా ఉపవాసంతో ఉన్నాయి కదా, యేసు రక్తం మించి రాత్రంతా ఏమున్నాయి, మరి ఉపవాసంతో ఉన్నాయి. హల్లెలూయా. అంతే. వాళ్ళు వేసేటప్పటికి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మొత్తం వాళ్ళ కింద పడకుండానే ఎముకలు సైతం కూడా పడగొట్టేసి పొడి చేసి పడేసినాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు పిల్లరా, వాళ్ళు దోషులా నిర్దోషులా? నిర్దోషులు కాబట్టి దానియేలు నిర్దోషి కాబట్టి సింహాలు ఏం హాని చేయకుండా, వీళ్ళు దోషులు కాబట్టి, కావాలని నింద వేశారు కాబట్టి, చెరసాల్లో వేశారు కాబట్టి ఏం చేయబడ్డారండి? గేటు ఎత్తి వేస్తే కిందకు కూడా పడకుండానే ఎముకలు సైతం పడగొట్టి పగలగొరికి పొడిచి చంపేసింది కదా. మరి దానియేలు కూడా దేవుని దృష్టిలో, దైవికమైన దృష్టిలో ఎలాగున్నాడు అంటే నిర్దోషినిగా కనబడుతున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని చేత నిర్దోషి అయిన వాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరగా ప్రియులరా, 4వ వ్యక్తి ఎవరో తెలుసా? అపోస్తుడైన పౌలు గారు. చూడండి, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి వాడో మనకు తెలుసు. కానీ ప్రియులరా, అటువంటి వ్యక్తిని పౌలుగా దేవుడు మార్చుకొని ఆయన ద్వారా దేవుడు ఘనమైన పరిచర్య దేవుడు చేస్తూ పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాల్లో చేశాడు. ఆ ప్రయాణములో చూడండి, ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు పౌలు గారు ఎథెన్సు నుంచి బయలుదేరంట కొరింథీకి వచ్చాడట. ఆ కొరింథీకి వచ్చినప్పుడు ప్రియులారా, అక్కడ పొంతు వంశీయుడైనటువంటి అక్కులలో ప్రిస్కిలకులు అనే ఒక దంపతులు ఉండేవారు. ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చారు. ప్రియులారా, గమనించండి, ఆ 3వ అధ్యాయంలో చూసినప్పుడు వారు వృత్తికి దారాలు కుట్టుకునేవారు. పౌలు గారు కూడా అదే వృత్తిలో ఉంటూ వాళ్ళతో కాపురం ఉండి వాళ్ళతో కలిసి ఏం చేసేవారంటే పగలంతయు కూడా వారు డేరాలు కుట్టుకుని పని చేసుకునేవారు. రాత్రులు ఏం చేసేవారు తెలుసా అండి? పౌలు గారు, శీల గారు వీళ్ళందరూ ఏం చేసేవారు తెలుసా? చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. శీలయు తిమోతి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతృత గలవాడే యేసే క్రీస్తయనని యూదులకు దృఢంగా సాక్ష్యమిస్తున్నాడు. అమ్మా గమనించండి, వాళ్ళతో కలిసి పగలంతా డేరాలు కుట్టుకునేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కూడా పౌలు గారు ఏం చేసేవాడు? ఆ విశ్రాంతి దినంలో సమాజ మందిరములో సినగోగుల్లోనికి వెళ్ళి తర్కించేవాడు దేవుని వాక్యం గురించి. తర్కించడమే కాదు, యూదులను గ్రీకు దేశస్థులను కూడా ఒప్పింపచేసేవాడు వాక్యం చేత. ఎవరండి? పౌలు గారు. ఇలా ఒప్పించు ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా, యేసే క్రీస్తు అయి ఉన్నాడని సాక్ష్యం చెప్తా ఉంటే 6వ వచనం, వారు ఎదురాడి దూషించారట. ఏం చేశారట చెప్పండి? ఎదురాడి ఏం చేశారు? పౌలు గారి యొక్క జీవితంలో అవునండి, ఈయనేమో ముందు దూషించి కొట్టాడు కదా, క్రైస్తవులను దూషించి కొట్టాడు కాబట్టి ఏ పని చేశాడో అదే పని ఈడికొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసే దేవుడై ఉన్నాడని చెప్తే ముందేమన్నాడు? యేసు అని పేరు చెప్తే ఈడు కొట్టేవాడు కదా. మరి ఆ క్రైస్తవులు హింసించడానికే దమస్కో వెళ్తూ ఉంటే ఆకాశం నుండి అకస్మాత్తుగా వెలుగు కలిగి అతన్ని దర్శిస్తేనే పౌలుగా ఏం చేశాడు? ఒరే, ఇప్పుడు వరకు ఈడు మనల్ని హింసించాడు, ఇప్పుడు నుంచి నా నామము నిమిత్తము ఇశ్రాయేలీయులలో నిందలను భరించేవాడు ఈడే, నా నామాన్ని భరించేవాడు ఎవరు? ఈడే, నేను ఏర్పరచుకున్న సాధనం. పగలంతా కూడా పనిచేసి రాత్రంతా ఇన్ని చేసినా కానీ చూడండి, వాళ్ళు ఎదురాడే మనుషులు దూషించినప్పుడు
అతడు తన వస్త్రాలను దులుపుకుని పోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అతని జీవితంలో ఎదురాడేవారు అతనికి ఎదురైనప్పుడు ఏం చేశాడంట? వస్త్రాలు దులుపుకుని వెళ్ళిపోయాడట. వస్త్రాలు దులుపుకుని వెళ్ళిపోయి, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేనైతే ఎలాగున్నాను? నేను నిర్దోషిని. ఇక మీదట అన్యజనుల యొద్దకు నేను పోవుదునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మీరు ఎదురాడినా సరే తన వస్త్రాలు దులుపుకుపోయాడు. ఇదిగో మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేనైతే, ప్రియమైన వారులారా, నేనైతే ఎలాగున్నాను? నిర్దోషినిగా ఉన్నాను. హల్లెలూయా. పౌలు గారు ఎలాగున్నాడు? చెప్పండి, గట్టిగా మాట్లాడరేంటిరా? నిర్దోషినిగా ఉన్నాడు. కాబట్టి ఇదిగో మీరు ఇలాగంటున్నారా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి, అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయి నేనేం చేస్తాను? సువార్త ప్రకటిస్తాను. నేను సువార్త కొరకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎదురాడినంత మాత్రాన, మీరు దూషించినంత మాత్రాన వస్త్రాలు దులుపుకుని పోయాడు. నేను నిర్దోషిని. ఇదిగో నేను నిర్దోషిని. ఇక మీదట అన్యజనుల యొద్దకు పోయి వారితో నేను చెప్తాను. ఆమేన్. అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూత్ అని ఒక ఇంటి దగ్గరకు వచ్చి, అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉంటే అక్కడ వాళ్ళందరికీ ఆయన ఏం చేశాడు తెలుసా? సువార్త ప్రకటించాడు. విశ్వసించిన వారందరూ కూడా ఏం పొందారంటే అక్కడ వారు బాప్తిస్మం పొందారు. ఇప్పుడు పౌలు గారు ఎలాగున్నాడంటే నిర్దోషినిగా కనబడుతున్నాడు. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో, ప్రభువు దృష్టిలో మనం ఎలాగుండాలి చెప్పండి? నిర్దోషులుగా మనం ఉండాలి కదా, నిర్దోషినిగా కనబడాలి కదా. పౌలు గారు లాంటి వాడే నిర్దోషిగా వెళ్ళి తన సువార్తను ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపుకు నడపగలిగితే మరి నీ సంగతి, నా సంగతి, మన సంగతి ఏంటి? మనం ఎంతమందిని ప్రభువు దగ్గరకు మనము నడిపించగలం? మనము నిర్దోషినిగా మనం జీవించాలి కదా. యోబు గారు ఉన్నారు, దావీదు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. అలాగే పౌలు గారు కూడా నిర్దోషిగా సువార్త ప్రకటించాడు. అదే పౌలు గారు అంటాడు, క్రీస్తు ఎదుట నిన్ను నిర్దోషినిగా నిలబెట్టడం కోసం ఏమండి, ఆయన మాంసయుక్తమైన దేహం మన కొరకు ఆయన మరణించి ఆయన ఎదుట మనల్ని నిర్దోషినిగా నిలబెట్టుకోవాలని ప్రభువు తన ఎదుట ఆశపడ్డాడు కదా. సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. దైవికమైన దృష్టిలో మనము నిర్దోషులుగా ఉండాలి. దేవుని చేతే అతనికి ఎన్ని పరిస్థితులు ఎదురైనా, నేనంటాను, అతన్ని దూషించినా సరే, ద్వేషించినా సరే, ఎన్నైనా కానీ తన వస్త్రాలు దులుపుకుని పోయాడు. ఆమేన్. అవునండి. ఇప్పుడు నువ్వు నిర్దోషిగా ఉన్నావు, నువ్వు నిందేసినంత మాత్రాన నింద నిజమైపోద్దా? నేను దూషించినంత మాత్రాన అయ్యేం పట్టించుకోకూడదు, దులిపేసుకుని పారిపోవడమే. ఇప్పుడు యోసేపు మీద నిందేసింది ఎవరో? పొతిఫర్ భార్య. ఏం చేశాడు ఆయన? వస్త్రాలు వదిలి ఏమైపోయాడు? పారిపోయాడు. ఇప్పుడు నిందేసింది, తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. అయినా యోసేపుకి ఏమైనా ఒరిగింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అదే మంచి పని, సేఫ్టీ ఫేస్లో ఉన్నాడు ఆయన. ఇద్దరు కళ వచ్చింది, చక్కగా కళభావం చెప్పాడు. రాజుగారి కళ వచ్చింది, ఎవరో చెప్పలేదు, ఇద్దరిలో ఒకడు చెప్పాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఎవడి ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు వీళ్ళ మీద ఎదురాడితే, దూషిస్తే ఏమండి, ఆయన వస్త్రాలు దులుపుకుపోయి నిర్దోషిగా సువార్త ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపుకు నిలబడిన నిర్దోషి పౌలు గారు. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందామా? ప్రభువు చేత మనము నిర్దోషి అని ఎంచబడడం ఈ రాత్రి తన సేవకుని ద్వారా నీతో, నాతో, మనతో మాట్లాడగా ఒక నిమిషం అందరం కూడా మనం ఆలోచన చేద్దాం. ప్రభువే ఇంతవరకు తన దైవజనుని ద్వారా నీతో, నాతో, మనతో మాట్లాడగా యోబు ఎలాగైతే దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నాడో,
ఎలాగైతే దావీదు దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నాడు, అలాగే దానియేలు ఏ విధంగా దేవుని ఎదుట నిర్దోషినిగా ఉన్నాడు, అలాగే పౌలు గారు ఏ విధంగా నిర్దోషులుగా ఉన్నారు, నీవు నేను మనము దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని నోరు తెరిచి ఒక్కసారి మనమందరము కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ఉందాం. ఒక్క నిమిషం అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు ఉన్నాం. నిశ్చయముగా ఈ రాత్రి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. అవును నాయన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 4 వ్యక్తులను బట్టి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. యోబు గారు కూడా ప్రభువా నిర్దోషినై, అయ్యా 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 నీకు స్తోత్రాలు, నీ ఎదుట కనబడినప్పుడు నాయన తన వ్యాధ్యమును నీ ఎదుట సరి చేసుకున్నప్పుడు తన నిర్దోషత్వాన్ని బట్టి నాయన అతనికి 2 అంతల మేలును మీరు అనుగ్రహించారు. అయ్యా, పోయిన ఆస్తి మళ్ళీ తిరిగి ఇచ్చారు, ఆరోగ్యాన్ని తిరిగి చేశారు, పిల్లలను కూడా తిరిగి చేశారు. నాయన నీకు వందనాలు. అలాగే ప్రభువా దావీదు కూడా నాయన నీ దృష్టిలో అతడు నిర్దోషినిగా ఉన్నాడు. అతని నిర్దోషత్వాన్ని బట్టి నాయన అతనికి 2 అంతల దీవెన ఆశీర్వాదాన్ని దీవెనను మీరు అనుగ్రహించారు. తండ్రి నీకు వందనాలు. దావీదును కూడా నాయన ఎంతగానో ఆశీర్వదించిన దేవా. అలాగే తండ్రి దానియేలు కూడా ప్రభువా తన నిర్దోషినిగా ఉన్నాడు. అయ్యా, ప్రార్థన చేయడం మానడం దేవునికి విరోధ పాపమని తెలిసి వాళ్ళు సింహాల బోన్లో వేస్తానని చెప్పినప్పటికీ కూడా నాయన తన నిర్దోషత్వాన్ని కనపరుచుకున్నాడు. ప్రభువా, సింహాల నోళ్ళ నుంచి అతను మూయించి అతనికి హాని చేయకుండా మీరు కాపాడారు. ప్రభు నీకు స్తోత్రాలు. అలాగే పౌలు గారు కూడా నాయన సువార్తలో ఎన్ని ఎదురాడిన పరిస్థితులు అతనికి ఎదురైనా, నిందలు అవమానాలు అతని జీవితాల్లో అతనికి ఎదురైనప్పటికీ దేవా నీ లేఖనములు రాయబడినట్లుగా సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడినట్లుగా తండ్రి మీరే నాయన పౌలు గారిని మీరు కాపాడిన విధానమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడిన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకునండి. ఈ బిడ్డలందరూ నీ ఎదుట నిర్దోషులుగా ఎంచబడి అయ్యా ఏలుబడి చేస్తున్నటువంటి బలహీనత నుంచి, అనారోగ్యం నుంచి ప్రతి ఒక్క బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన స్కూల్ రీఓపెనింగ్ జరుగుతూ ఉంది. రీఓపెనింగ్లో ప్రభా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో సహాయం దయచేయండి. అన్ని విషయాలలో కూడా ఏర్పాట్లు అన్ని విషయాల్లో కూడా మీరే సహాయం దయచేయండి. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో సహాయం చేయండి. అలాగే బలహీనులైన వారిని మీరు ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యమునివ్వండి నాయన. అప్పుల్లో ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదలనివ్వండి. కోర్టు సమస్యల చేత బాధింపబడుతున్న వారికి అందరికీ విడుదల దయచేసి నిశ్చయముగా నీ చేత నిర్దోషిగా ఎంచబడే భాగ్యమును అనుగ్రహించి నడిపించుమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.